నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో అష్టమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దేవతలకు రాక్షసులకు ఎంతో దారుణంగా ద్వంద్వయుద్ధం జరుగుతోంది, ఎంతోమంది వీరులు పోరాడుతున్నారు అని పరీక్షిన్ మహారాజునకు సుఖయోగీంద్రుల వారు వర్ణించి చెబుతూ ఉన్నటువంటి సందర్భం. తేషాం పదాఘాత రథాంగ చూర్ణితాత్ ఆయోధనాదుల్బణ ఉత్థితస్తదా రేణుర్దిశః ఖం ద్యుమణించ ఛాదయన్ న్యవర్తతాసృక్ శృతిభిః పరిప్లుతాత్. ఆ యుద్ధరంగంలో ఈ వీరులు అటు ఇటు పరిగెడుతూ ఉంటారుగా, ఒకరితో ఒకరు యుద్ధం చేసుకోవటానికి. వాళ్ళ పాద తాడనముల చేత దుమ్మంతా పైకి రేగింది. అది ఎక్కడి దాకా వెడుతోందంటే ఆకాశం దాకా వ్యాపించింది. ఆకాశం నిండా దుమ్ము వ్యాపించింది. ఆ తరువాత ఈ వీరులు ఒకరితో ఒకరు యుద్ధం చేసేటప్పుడు శరీరానికి దారుణమైన గాయాలయ్యి ఆ గాయాల నుంచి చిమ్మినటువంటి రక్తం మళ్ళీ ఆ పైదాకా వ్యాపించేంత దారుణంగా ఉంది. రక్త ప్రవాహం పైకి ఉబుగుతోంది, చిమ్ముతోంది. ఆ రక్త ప్రవాహంతో అక్కడ ఉన్నటువంటి ధూళంతా కూడా మళ్ళీ కిందకి వచ్చేస్తోంది. ఆ రక్తం చేత దుమ్మంతా కూడా పోతోంది అని వర్ణించి చెప్పారు. శిరోభిరుద్ధూత కిరీట కుండలైః సంరంభదృగ్భిః పరిదష్టదచ్ఛదైః మహాభుజైః సాభరణైః సహాయుధైః సాప్రాస్తృతా భూః కరభోరుభిర్బభౌ. ఆ ప్రదేశం అంతా ఎలా ఉన్నది అంటే శిరోభిరుద్ధూత కిరీట కుండలైః. వాళ్ళ ముఖాల్లో ఉన్నటువంటి తేజస్సు అంతా పోయి రక్తంతో నిండిపోయింది. అలాగే కొంతమంది శిరస్సులు ఖండించటం వల్ల ఆ శిరస్సులు కూడా చెల్లాచెదరుగా పడున్నాయి. వాళ్ళ శిరస్సు మీద ఉండేటువంటి కిరీటాలు కుండలాలు అన్నీ గలగలా కదులుతూ అలా విస్తరించాయి నేల మీద. సంరంభదృగ్భిః పరిదష్టదచ్ఛదైః. ఆ నేల మీద పడిపోయినప్పటికీ కూడా ఆ శిరస్సులలో ఉన్నటువంటి నేత్రములు ఇంకా అలా చూస్తూనే ఉన్నాయి, ఆ యుద్ధవీరుల యొక్క కళ్ళు. అలాగే ఆ ముఖంలో ఉండేటువంటి పెదవులను కూడా వాళ్ళు ఇలా కొరికి పడుతూ ఉన్నారు గట్టిగా. ఇలా పెదవులు నొక్కిపట్టి యుద్ధానికి వచ్చి ఉంటారు. శిరస్సు ఖండించినా ఆ శిరస్సులో ఉన్నటువంటి కళ్ళల్లో ఉన్న ఆ తేజస్సు కానీ అలాగే పెదవులు నొక్కిపట్టడం కానీ ఆ వీరోచితమైనటువంటి లక్షణాలు ఏమాత్రమూ పోవటం లేదు. మహాభుజైః సాభరణైః సహాయుధైః. అలాగే వాళ్ళు చేత ధరించినటువంటి ఆయుధాలతో సహా ఆ బాహువుల్ని ఖండించేస్తే అవి కూడా ఆ ఆయుధాలతో పాటు నేల మీద పడి ఉన్నాయి. వాళ్ళ ఆభరణాలు కూడా చెల్లాచెదరుగా పడవేసున్నాయి ఆ యుద్ధ భూమిలో. వారి తొడలతో రకరకాలైన అవయవాలతో ఆ రణభూమి అంతా కూడా నిండిపోయింది. అంత దారుణంగా విక్రమించి పరాక్రమంగా యుద్ధం చేస్తూ ఉన్నారు దేవతలు రాక్షసులు. కబంధాస్తత్ర చోత్పేతుః పతితస్వశిరోక్షిభిః ఉద్యతాయుధ దుర్దండైః ఆధావంతో భటాన్ మృధే. తల తెగిపోయినప్పటికీ మొండాలు మాత్రం ఇంకా కదులుతూనే ఉన్నాయి చేతిలో ఆయుధాన్ని పట్టుకుని. కొన్ని చోట్ల కొంతమంది వీరుల యొక్క దేహంలో శిరస్సుని ఖండించినప్పటికీ ఆ మొండెం మాత్రం కత్తి పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి శత్రువుల్ని ఓడించడానికి ప్రయత్నిస్తూ వాళ్ళను కూడా చంపుతోంది. ఇది ఎలా సాధ్యమైందంటే ఖండించినటువంటి శిరస్సు ఏదైతే ఉందో ఆ శిరస్సులో ఉండే నేత్రముల ద్వారా శత్రుపక్షాన్ని వీక్షిస్తూ ఒక పక్క ఈ మొండెంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి కత్తితో దాడి చేయటం అనే విచిత్రం కూడా ఆ యుద్ధరంగంలో జరుగుతోంది. ఇలాంటి అలంకారాలు సాహిత్యంలో చాలా గొప్పగా వర్ణింపబడుతూ ఉంటాయి. కొన్ని అతిశయోక్తులు, కొన్ని సహజాలంకారాలు, కొన్ని ఉత్ప్రేక్షలు, కొన్ని రూపకములు. ఇలాంటి అలంకారాల్లో ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి అలంకారమే. అంటే యుద్ధరంగాన్ని కళ్ళకి కట్టినట్లుగా చూపించేటువంటి ఒక దృశ్య మాలికలాగా చదివేటువంటి పాఠకులకు
అందులో ఉన్న ఆ వీరరసం, అలాగే ఒక రకమైన క్రోధరసం, ఇవన్నీ కూడా మనసుకి పట్టి ఆహా అలా జరిగిందా అన్నట్లుగా ఒక చిత్రంలాగా చూడటానికి వీలుగా ఆ రాక్షసుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఒకటి తల నరకంగానే, ఆ శిరస్సు కింద పడిపోయినప్పటికీ ఆ మొండెం ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ రాక్షసుడిని చంపుతున్నట్టుగా, ఇలాంటి విచిత్రమైనటువంటి ఘటనలు కళ్ళకు కట్టినట్లుగా వర్ణిస్తున్నారు. ఆ తరువాత బలిర్మహేంద్రం దశభిః త్రిభిరైరావతం శరైః చతుర్భిశ్చతురో వాహాన్ ఏకేనారోహమార్ఛయత్. ఇంకా బలిచక్రవర్తి ఆ యుద్ధరంగంలో దేవేంద్రునితో తలబడుతున్నాడుగా, ఆ దేవేంద్రుడి మీద 10 రకాలైనటువంటి బాణాలు ప్రయోగించడానికి ప్రయోగించాడు. ఐరావతానికి ఉన్న 4 పాదములకు రక్షకులుగా ఉన్న 4 మీద 4 బాణాలు వేశాడు. అదేవిధంగా 3 బాణాలు ఐరావతం మీద వేశాడు. అలాగే ఆ ఏనుగుని నడిపేటువంటి మావటివాడి మీద 1 బాణాన్ని వేశాడు. ఇలా బలిచక్రవర్తి వేసినటువంటి వాడి అయిన బాణముల నుంచి తప్పించుకోవటానికి దేవేంద్రుడు ఏం చేశాడు? సతానాపతతశ్చక్రః తావద్భిః శీఘ్ర విక్రమః చిచ్ఛేద నిశితైర్భల్లైః అసంప్రాప్తాన్ హసన్నివ. అలా బాణములు వేయంగానే దేవేంద్రుడు భయపడలా, నవ్వుతున్నాడు. హో, వీటిని ఎదుర్కోవడం అంత కష్టమైన పనే అని ఆ బాణములు తన మీద పడకుండానే వెంటనే తాను కూడా వాటికి తగినట్లుగా తేజస్సుతో కూడిన గొప్ప బాణములను, వేగంగా ప్రయాణించేటువంటి బాణములను బలిచక్రవర్తి మీదకి ప్రయోగిస్తున్నాడు. సతానాపతతశ్చక్రః తావద్భిః శీఘ్ర విక్రమః. తాను ప్రయోగించిన బాణములతో బలిచక్రవర్తి ప్రయోగించిన బాణములన్నింటినీ ఖండఖండాలుగా ముక్కలు ముక్కలు చేసేశాడు. తస్య కర్మోత్తమం వీక్ష్య దుర్మర్షః శక్తిమాదదే తాం జ్వలంతీం మహోల్కాభాం హస్తస్థాం అచ్చినత్తరిః. ఎప్పుడైతే దేవేంద్రుడు తాను ప్రయోగించినటువంటి బాణములతో బలిచక్రవర్తి బాణములన్నింటినీ ముక్కలు చేసేశాడో అది చూచి బలిచక్రవర్తికి పౌరుషం వచ్చింది. వెంటనే ఈసారి బాణాలు కాదని తన దగ్గరున్న శక్తి అనేటువంటి ఆయుధాన్ని ప్రయోగించడానికి సిద్ధమయ్యాడు. కానీ అది ప్రయోగించకుండా బలిచక్రవర్తి చేతిలో ఉన్నప్పుడే గమనించి దేవేంద్రుడు తన దగ్గరున్నటువంటి అద్భుతమైన చక్కని ఆయుధంతో అతని చేతిలో ఉన్న ఆ శక్తి ఆయుధాన్ని భిన్నం చేసి ఛిన్నం చేసేశాడు. అంటే బలిచక్రవర్తి పూర్తిగా ఆ ఆయుధాన్ని ప్రయోగించే లోపే దేవేంద్రుడు త్వరబడి తన బాణ పరంపరలతో అతని చేతిలో ఉన్న శక్తి ఆయుధాన్ని ముక్కలు చేసేశాడు. తతశూలం తతఃప్రాసం తతస్తోమరమృష్టయః యద్యచ్ఛత్రం సమాదద్యాత్ సర్వం తత్ అచ్చినద్విభుః. అవే కాదు, బలిచక్రవర్తి దేవేంద్రుని మీద అతని పరివారం మీద ప్రయోగించబోయినటువంటి అనేక రకాలైన ఆయుధాలు, శూలాలు, తోమరాలు, ఈటెలు, ఖడ్గాలు, ఇనుప ఆయుధాలు, ఇలా ఎన్నో ఉన్నాయి బలిచక్రవర్తి దగ్గర. ఆ విమానంలో, ఆ విమానం అనేక రకాలైన ఆయుధాలతో నిండి ఉన్నది. అవన్నీ తీసి విసురుతున్నాడు. కానీ అవేవి తన పరివారం మీద పడకుండా వాటిలన్నింటినీ తన ఆయుధాలతో ముక్కలు ముక్కలు చేసేశాడు దేవేంద్రుడు. ససర్జాధాసురీం మాయాం అంతర్ధాన గతోసురః తతః ప్రాదురభూచ్చైలః సురానీకో పరిప్రభో. ఓహో, ఆయుధాలు ప్రయోగించి ఈ దేవతలను దేవేంద్రుణ్ణి ఏమీ చేయలేం కాబట్టి ఇప్పుడు అసురమాయని ప్రయోగించాలి అని ఒక దారుణమైన మాయని ప్రయోగించడానికి సిద్ధపడ్డాడు బలిచక్రవర్తి. అతడు అంతర్ధానం అయిపోయాడు, మాయమైపోయాడు, కనిపించటం లేదు ఆ యుద్ధరంగంలో. అలాగే దేవతలందరి మీద ఆవరించి ఒక పెద్ద పర్వతాన్ని సృష్టించాడు. దేవతల నెత్తి మీద ఒక పెద్ద పర్వతం ఉంది. తతో నిపేతుస్తరవో దహ్యమానాః దవాగ్రిన శిలాః సటంక శిఖరాః చూర్ణయంత్యో ద్విషద్బలం. ఆ దేవతల మీద మాయతో ఏర్పాటు చేసినటువంటి ఆ పర్వతం నుంచి ఎన్నో రకాలైన చెట్లు కింద పడుతున్నాయి. ఆ చెట్లు మామూలు చెట్లు కాదు, అవన్నీ నిప్పుతో అంటుకునున్నాయి. దావాగ్నితో కూడిన, అగ్నితో ఆవరింపబడినటువంటి వృక్షాలన్నీ ఆ దేవతల మీద బలిచక్రవర్తి సృష్టించినటువంటి పర్వతం మీద నుంచి గబగబా కిందకి రాలి పడుతున్నాయి దేవతల మీద. శిలాః సటంక శిఖరాః. అలాగే ఆ పర్వతానికి సంబంధించిన పదునైనటువంటి రాళ్లతో కూడిన శిఖరాలు కూడా కింద పడుతూ ఆ దేవతలందరినీ పిండి పిండి చేసేస్తూ ఉన్నాయి. మహోరగా సముత్పేతు దందశూకా సవృశ్చికా
సింహవ్యాఘ్రవరాహాశ్చ మర్దయంతో మహాగజాన్. ఇంకా అనేక రకాలైనటువంటి పెద్ద పెద్ద విషసర్పాలు కూడా, అలాగే పాములు, తేళ్ళు, సింహాలు, పెద్ద పులులు, అడవి పందులు ఇవన్నీ కూడా ఈ వృక్షాలతో పాటు గబగబా పర్వతం మీద నుంచి దేవతల మీదకి ఉరికొస్తూ ఉన్నాయి. ఆ దేవతల పక్షాన ఉన్నటువంటి ఏనుగులన్నింటినీ కూడా పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఇదంతా రాక్షస మాయ. యాతుధాన్యశ్చ శతసః శూలహస్తా వివాససః ఛింది భిందీతి వాదిన్యః తథా రక్షోగణాః ప్రభో. ఇంకా రాక్షస వనితలు, భయంకరమైన రూపం కలిగిన వికృతాకారంతో ఉన్న రాక్షస వనితలు కూడా అనేక రూపాలతో అనేక రకాలైన ఆయుధాలు ధరించి, శూలాలు ధరించి గబగబా దేవతల మీదకి పరిగెత్తి వస్తూ వీళ్ళని పగలగొట్టండి, నరకండి, నాశనం చేయండి అని గట్టి గట్టిగా అరుస్తూ రాక్షస స్త్రీలు కూడా వికృతమైన రూపాలతో ఆ దేవతల మీద దండయాత్ర చేస్తున్నట్టుగా యుద్ధానికి సిద్ధమై మీద పడుతూ ఉన్నారు. తతో మహాఘనావ్యోమ్ని గంభీర పరుషస్వనాః అంగారాన్ముచుర్వాతైః ఆహతాః స్తనయిత్నవః. అంతేకాదు ఆకాశంలో కృత్రిమంగా మబ్బుల్ని కూడా సృష్టించాడు ఆ బలిచక్రవర్తి. ఆ మబ్బుల్లో నుంచి వర్షం పడుతోంది. అది మామూలు వర్షం కాదు, నిప్పుల వర్షము. అంగారాన్, ఆ నిప్పుల వర్షాన్ని ఆ మేఘాలు విడిచిపెడుతూ ఉన్నాయి. అలాగే పెద్ద పెద్ద శబ్దాలు, మేఘముల యొక్క ధ్వనులు దిక్కులన్నిటినీ నింపేస్తూ ఉన్నాయి, వినడానికి కఠోరంగా ఉన్నాయి. అలాంటి దారుణమైన, గంభీరమైన, కఠినమైన శబ్దాలు కలిగినటువంటి మేఘములను సృష్టించాడు ఆ బలిచక్రవర్తి. ఆ మేఘాల నుంచి అగ్ని వర్షంగా పడుతూ ఉన్నది. ఈ రకంగా దేవతలకు ఇబ్బంది ఎదురవుతూ ఉంది. ఒక పక్కేమో వాళ్ళ మీద మాయతో కల్పించబడిన దారుణమైన పర్వతం, దాని మీద నుంచి రాలిపడే దావాగ్నితో కూడినటువంటి చెట్లు, అలాగే సర్పాలు, అనేక రకాలైనటువంటి క్రూర మృగాలు ఇవన్నీ ఆక్రమిస్తూ ఉన్నాయి. ఒక పక్క, మరో పక్క మేఘ గర్జన, వాటి నుంచి ఆ మేఘాల నుంచి వచ్చేటువంటి అగ్నితో కూడినటువంటి వర్షం. ఈ వర్షంతో దేవతలు ఏమీ చెయ్యలేని పరిస్థితి ఏర్పడుతోంది. సృష్టో దైత్యేన సుమహాన్ వహ్నిః శ్వసన సారథిః సాంవర్తక ఇవాత్యుగ్రో విబుధధ్వజనీ మధాక్. ఇంకొక పక్క ప్రళయకాలంలో వచ్చేటువంటి అగ్నితో సమానమైనటువంటి ఒక నిప్పుని సృష్టించాడు ఆ బలిచక్రవర్తి. ఆ అగ్నికి తోడు వాయువు కూడా, ఆ వాయువు చేత రెచ్చగొట్టబడినటువంటి మాయతో కూడిన అగ్ని శిఖలు ఈ దేవతలందరినీ కూడా వ్యాపించి ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఆ అగ్ని ఎలా ఉందంటే ప్రళయంలో వచ్చేటువంటి దారుణమైన అగ్నిలా ఉంది. ఆ అగ్ని వల్ల దేవతా సమూహాలందరూ, ఆ సేనాధిపతులందరూ కూడా ఏమీ చెయ్యలేనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. వాళ్ళు తగలబెట్టబడుతూ ఉన్నారు. తతః సముద్ర ఉద్వేలః సర్వతః ప్రత్యదృశ్యత ప్రచండ వాతైరుద్ధూత తరంగావర్త భీషణ. ఇంకో పక్క సముద్రంలో ఉండే అలలన్నీ పై పైకి ఉవ్వెత్తున ఎగసిపడేటట్టుగా మాయ చేస్తున్నాడు ఆ బలిచక్రవర్తి. అంటే ఒక ఈ కాలంలో చెప్పినట్లుగా నీటికి సంబంధించిన ప్రళయం వచ్చిందా అన్నట్లుగా ఆకాశాన్ని అంటేటువంటి పెద్ద పెద్ద కెరటాలు, అలాగే ఆ సముద్రంలో పెద్ద పెద్ద సుడిగుండాలు అవి కూడా ఏర్పడుతూ ఉన్నాయి. అలాగే అనేక రకాలైనటువంటి తరంగాలు, ఇవన్నీ గాలులతో కూడి ఆ దేవతలందరినీ అన్ని పక్కల నుంచి వ్యాపించి భయపెడుతూ భయంకరంగా ఉంది పరిస్థితి. అంటే ఎదురుపడి యుద్ధం చేసేటువంటి పరిస్థితుల్లో దేవతలను పైచేయిగా ఉంది. దేవేంద్రుడు ఈ రకంగా ఓడించేస్తున్నాడు కాబట్టి మాయతో యుద్ధం చేయాలని బలిచక్రవర్తి రాక్షస మాయని ప్రయోగించి ఈ రకంగా దేవతలందరినీ భయభ్రాంతుల్ని చేస్తున్నాడు. ఏవం దైత్యైః మహామాయైః అలక్ష్యగతి భీషణైః సృజ్యమానాసు మాయాసు విషేదుః సురసైనికాః. దారుణమైన మాయా సంపద కలిగినటువంటి వారు ఆ రాక్షసులు. అలాగే అలక్ష్య గతి భీషణై, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, ఎట్నుంచి వస్తారో తెలియదు, ఎప్పుడు ప్రత్యక్షం అవుతారో తెలియదు, ఎప్పుడు మాయమవుతారో తెలియదు. ఇలా చిత్ర విచిత్రమైన మాయాయుద్ధాన్ని చూపిస్తూ ఉన్నారు. అనేక రకాల మాయల్ని కూడా సృష్టిస్తూ ఉన్నారు. దానివల్ల దేవతా సైన్యం అంతా ఏం చేయాలో పాలుపోక దుఃఖాన్ని పొందుతూ ఉన్నారు. న తత్ప్రతివిధిం యత్ర విదురింద్రాదయో నృప ధ్యాతః ప్రాదురభూత్ తత్ర భగవాన్ విశ్వభావనః. ఏం చెయ్యాలో తెలియనటువంటి కింకర్తవ్యతామూఢుడైన దేవేంద్రుడు వెంటనే ఆ పరమాత్మ శ్రీ మహావిష్ణువుని తలుచుకున్నాడు. నారాయణ, ఏమిటి విచిత్రం,
ఈ రాక్షసులు మాయాయుద్ధం చేసి మమ్మల్ని అందరినీ కూడా బాధ పెడుతూ ఉన్నారు, నువ్వే మాకు రక్ష అని ఒక్కసారి ఆ శ్రీ మహావిష్ణువుని తలుచుకుని ధ్యానం చేశాడు ఇంద్రుడు, అలాగే దేవతలు. తతఃసుపర్ణాంస కృతాంఘ్రి పల్లవః పిశంగవాసా నవకంజలోచనః అదృశ్యతాష్టాయుధ బాహురుల్లసత్ శ్రీకౌస్తుభానర్ఘ్య కిరీట కుండలః. వెంటనే గరుత్మంతుణ్ణి అధిరోహించినటువంటి శ్రీ మహావిష్ణువు ఆ దేవాసుర సంగ్రామంలో ప్రత్యక్షమయ్యాడు. ఎలా ఉన్నాడు ఆయన అంటే చిగురుటాకుల్లాంటి లేతనైన ఎర్రనైనటువంటి చక్కని పాదపద్మాలు ఆ గరుత్మంతుని యొక్క వీపుపై ఉంచి అలా వచ్చాడక్కడికి. పిశంగవాసాహ పట్టు పీతాంబరాన్ని ధరించి ఉన్నాడు. నవకంజలోచన పద్మముల వలె విశాలమైనటువంటి చక్కని నేత్రములు కలిగినటువంటి ఆ పరమాత్మ అదృశ్యత అష్టాయుధ బాహురుల్లసతు 8 బాహువులతో కనిపించాడు. చతుర్భుజుడైనటువంటి పరమాత్మ ఇక్కడకు 8 బాహువులతో ప్రత్యక్షమై 8 చేతులలో 8 రకాలైనటువంటి ఆయుధాల్ని ధరించాడు దేవతలకు రక్షణగా రాక్షస వీరులందరినీ సంహరించడం కోసం. శ్రీకౌస్తుభానర్ఘ్య కిరీట కుండలః ఆయన హృదయంలో వక్షస్థలంలో లక్ష్మీదేవి ప్రకాశిస్తోంది. కౌస్తుభాన్ని ధరించి ఉన్నాడు, మణిని అలాగే మణులు పొదిగినటువంటి చక్కని కిరీటాన్ని ధరించి ఉన్నాడు. చెవులకు బంగారు మయమైనటువంటి కుండలాలు కూడా ధరించి ఉన్నాడు. తస్మిన్ ప్రవిష్టే సురకూట కర్మజాః మాయా వినేషు మహినా మహీయసః స్వప్నో యథాహి ప్రతిబోధ ఆగతే హరిస్మృతి సర్వ విపద్విమోక్షణం. అద్భుతమైన వాక్యం. హరిస్మృతి సర్వ విపద్విమోక్షణం. శ్రీహరినామ స్మరణమే సమస్తమైనటువంటి ఆపదలను తొలగించేటువంటి ఒక చక్కని సాధనము, ఆయుధము అని వర్ణించి చెబుతున్నారు. తస్మిన్ ప్రవిష్టే ఆ శ్రీ మహావిష్ణువు నారాయణుడు శ్రీహరి యుద్ధరంగంలో ప్రవేశించంగానే అసురకూట కర్మజాహ కపటంతో చేస్తున్నారు యుద్ధం అసురులు, మాయాయుద్ధం. ఆ మాయలన్నీ కూడా పటాపంచలైపోయినాయి. మాయా వినేషు అన్ని నశించిపోయినాయి. ఎందువల్ల అంటే మహామహిమాత్ముడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క రాక వల్ల, ఆయన మహిమ చేత. స్వప్నో యథాహి ప్రతిబోధ ఆగతే. మనం నిద్రపోతున్నప్పుడు కలలో భయంకరమైన విషయాలు కనిపిస్తూ ఉంటాయి నిద్రలో. అవన్నీ నిజాలనుకుని ఉలిక్కిపడి లేస్తాం. మెలకువ రాగానే ఓహో ఇది కళ, నిజం కాదా అమ్మయ్యా అనుకుంటాం. అలా భయపెట్టే కళలు కూడా వస్తాయి. అంతవరకు దేవతలు రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉంటే రాక్షసుల మాయ వల్ల దేవతలు పీడింపబడుతూ ఎన్నో కష్టాలు అనుభవించారు. శ్రీ మహావిష్ణువు ప్రవేశించంగానే రాక్షస మాయంతా కూడా పోయింది. దానివల్ల దేవతలకు ఏమనిపించింది, ఓహో ఇంతవరకు మనం అనుభవించింది కళ, ఇది నిజమా అన్నట్లుగా ఆ దేవతల దుఃఖమంతా కూడా స్వప్నప్రాయం అయిపోయింది. నిజమంతా కూడా ప్రశాంతంగా ఉంది. దేవతలకు రాక్షస మాయలు ఏ విధంగానూ ఫలించటం లేదు. దృష్ట్వా మృధే గరుడవాహమి భారివాహః ఆవిధ్యశూల మహినో దథకాలనేమిః తల్లీలయా గరుడమూర్ధ్ని పతద్గృహీత్వా తేనాహననృపసవాహమరిం త్రియధీశః. వెంటనే శ్రీ మహావిష్ణువు యుద్ధరంగంలో ప్రవేశించాడు, దేవతలకు సహాయం చేస్తున్నాడని చూడంగానే కాలనేమి అనే పేరు కలిగిన రాక్షసుడు పౌరుషంతో ఆ శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేయడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. గరుడవాహం ఇభారివాహః. ఆ కాలనేమి ఏ వాహనాన్ని అధిరోహించున్నాడంటే ఇభ అరివాహః, ఏనుగునకు శత్రువైనటువంటి సింహాన్ని వాహనంగా కలిగినటువంటి ఆ కాలనేమి ఒక్కసారిగా విష్ణువుతో తలపట్టానికి ముందుకొచ్చి ఆవిధ్య శూలమహినో దథకాలనేమిః తన దగ్గరున్న శూలాన్ని పైకెత్తి అలా ప్రయోగించాడు. తల్లీలయా గరుడమూర్ధ్ని పతద్గృహీత్వా. ఆ శూలం ఎక్కడికొచ్చి పడుతూ ఉన్నది అంటే గరుత్మంతుని యొక్క శిరస్సు మీద పడడానికి ఆ శూలం వస్తూ ఉన్నది. వెంటనే దాన్ని స్వీకరించాడు శ్రీ మహావిష్ణువు. ఆ శూలాన్ని పట్టుకుని మళ్ళీ తిప్పి ఆ రాక్షసుడు కాలనేమి మీదే ప్రయోగించాడు. ఆ ప్రయోగంతో ఆ కాలనేమి అనే రాక్షసుడు మరణించాడు. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు ఆ యుద్ధరంగంలో కాలనేమి అనేటువంటి రాక్షసుడిని సంహరించాడు. మాలీ సుమాల్యతి బలౌ యుధిపేత తుర్యతు చక్రేణ కృత్త శిరసావధ మాల్యవాంస్తం
ఆహత్య తిగ్మగదయా హనదండజేంద్రం తావచ్చిరోచ్చినదరేర్నదతోరిణాద్య. ఆ తర్వాత రాక్షస వీరుల్లోనే మాలి సుమాలి అనే పేరు కలిగినటువంటి ఇద్దరు రాక్షసులు శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేయడానికి తలపడుతూ ఉన్నారు. తన దగ్గరున్నటువంటి సుదర్శన ఆయుధంతో ఆ మాలి సుమాలి అనే పేరు కలిగిన రాక్షస వీరుల యొక్క శిరస్సులు ఖండించేశాడు స్వామి. చక్రేణ కృత్త శిరసౌ. ఆ మాలి సుమాలి ఇద్దరూ మరణించారు. తర్వాత మాల్యవంతుడనే పేరు కలిగిన రాక్షసుడు యుద్ధానికి వస్తూ ఉన్నాడు. ఆహత్య తిగ్మ గదయ, కాంతివంతమైన గొప్పదైనటువంటి ఒక గదని తిప్పుతూ వచ్చి ఆ గరుత్మంతుడి మీద ప్రయోగించాడు ఆ గదని. అది వచ్చి గరుత్మంతునికి తగిలింది. వెంటనే కోపించినటువంటి శ్రీ మహావిష్ణువు మళ్ళీ సుదర్శనాయుధంతో తావచ్చిరో అచ్చినత్, తన దగ్గరున్న సుదర్శనాయుధంతో ఆ మాల్యవంతుడనే పేరు కలిగినటువంటి రాక్షసుని యొక్క శిరస్సుని కూడా ఖండించి వేశాడు. ఈ రకంగా మాలి సుమాలి, అదేవిధంగా మాల్యవంతుడు, ఇలా అనేక మంది రాక్షసుల్ని కూడా ఆ శ్రీ మహావిష్ణువు సంహరిస్తూ దేవతలందరికీ సహాయపడుతున్నాడు. ఇక్కడితో 10వ అధ్యాయం పరిసమాప్తమైపోయింది. 8వ అధ్యాయంలో ఇప్పుడు 11వ అధ్యాయంలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. శ్రీ శుకౌవాచ. వెంటనే శ్రీశుకుల వారు పరీక్షణ్ మహారాజుకి ఇంత అద్భుతమైనటువంటి యుద్ధ సన్నివేశాన్ని వివరించి చెబుతూ, అథోసురా ప్రత్యుపలబ్ధ చేతసః పరస్య పుంసః పరయా అనుకంపయా జఘ్నుర్భృశం శక్ర సమీరణాదయః తాంస్తాన్ రణే యైరభిసంహతాః పురా. ఈ విధంగా దేవతలందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మళ్ళీ వాళ్ళకి స్పృహ వచ్చింది. ప్రత్యుపలబ్ధ చేతసః, వాళ్ళ ఆలోచనలు పనిచేయడం మొదలెట్టాయి. శ్రీ మహావిష్ణువు యుద్ధరంగంలో ప్రవేశించేంత వరకు వాళ్ళకేం చేయాలో తెలియలేదు బలిచక్రవర్తి యొక్క మాయా యుద్ధం వల్ల. ఎప్పుడైతే శ్రీహరి వచ్చి రాక్షస వీరులు ఎదుర్కొంటూ ఉన్నాడో, రాక్షస మాయలు పనిచేయటం లేదో, వెంటనే దేవతలకు కాస్త మనస్సుకి ప్రశాంతత చేకూరింది. పరయానుకంపయా పరస్య పుంసః, పరమాత్ముడైన పురాణ పురుషోత్తముడైన శ్రీ మహావిష్ణువు యొక్క దయచేత వీళ్ళు మళ్ళీ కోలుకుంటున్నారు. ఎవరు వాళ్ళు? శక్రసమీరణాదయ, దేవేంద్రుడు తదితరులైనటువంటి దేవతావర్గమంతా తాంస్తాం రణే, ఇది వరకు ఎవరి చేతనైతే వాళ్ళు దెబ్బలు తిన్నారో ఆ రాక్షస వీరులందరినీ ఇప్పుడు దేవతలు కొట్టి వాళ్ళందరినీ సంహరించడం ప్రారంభించారు. ఇదంతా శ్రీ మహావిష్ణువు యొక్క దయ మాత్రమే. ఇప్పుడు ఇంద్రుడు బలిచక్రవర్తి వీళ్ళిద్దరూ కూడా ద్వంద్వ యుద్ధానికి సమాయత్తమై ఒకరితో ఒకళ్ళు సంభాషించుకుంటున్నారు. వైరోచనాయ సంరబ్ధో భగవాన్ పాకశాసనః ఉదయచ్ఛద్యదా వజ్రం ప్రజాహేతి చుక్రుషు. వెంటనే బలిచక్రవర్తిని జయించాలనేటువంటి సంకల్పంతో దేవేంద్రుడు కోపంతో ఎదురుగా వచ్చి తన దగ్గరున్నటువంటి వజ్రాయుధాన్ని పైకెత్తాడు. వెంటనే అక్కడున్న దేవతలందరూ కూడా హా హా అని గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నారు. ఇప్పుడేదో ఒక అద్భుతం జరుగుతుంది, దేవేంద్రుడు బలిచక్రవర్తితో యుద్ధానికి తలపడుతున్నాడని ఆనందిస్తూ ఉన్నారు. వజ్రపాణి స్తమాహేదం తిరస్కృత్య పురస్థితం మనస్వినం సుసంపన్నం విచరంతం మహామృధే. ఆ వజ్రాయుధాన్ని చేతిలో ధరించినటువంటి ఆ దేవేంద్రుడు ఆ ఆయుధాన్ని పైకెత్తి ఎదురుకుండా ఉన్న బలిచక్రవర్తిని తిరస్కరిస్తూ లెక్క పెట్టకుండా మాట్లాడుతున్నాడు. ఈ విధంగా అవమానిస్తూ ఎలా ఉన్నాడా బలిచక్రవర్తి అంటే మనస్వినం సుసంపన్నం, యుద్ధ సామగ్రి చాలా ఎక్కువగా ఉంది అతని విమానంలో, మాయా విమానంలో, బలిచక్రవర్తి విమానంలో. అలాగే అతడు సుసంపన్నం, బలసంపన్నుడు కూడా. విచరంతం మహామృధే, ఆ యుద్ధరంగంలో అంతటా సంచరిస్తూ రాక్షసుల్ని కాపలాగాస్తూ రక్షణగా ఉన్నటువంటి ఆ బలిచక్రవర్తి మీదకి దేవేంద్రుడు వజ్రాయుధాన్ని ఎత్తి అతన్ని లెక్క పెట్టకుండా ఇలా మాట్లాడుతున్నాడు. వీరోచితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. నటవన్మూఢ మాయాభిః మాయేషాన్నో జిగీషసి జిత్వా బలాన్ నిబద్ధాక్షాన్ నటోహరతి తద్ధనౌ. ఏమయ్యా బలిచక్రవర్తి, ఇదేనా నీ పరాక్రమం? మాయాయుద్ధం కల్పించి మమ్మల్ని జయించాలని ప్రయత్నించావు కదా, నీవు ఒక నటుని వలె మా మీద మాయలు ప్రయోగించావు. జిత్వా బాలాన్ నిబద్ధాక్షాన్ నటోహరతి తద్ధనం. చిన్నపిల్లలకి కళ్ళకి గంతలు కట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని అపహరించేటువంటి మాయావిలాగా
మాయ చేసి లేనిపోనివన్నీ యుద్ధరంగంలో కల్పించి గంతలు గట్టిన చిన్నపిల్లల్ని జయించినట్లుగా పరాక్రమవంతులమైన మమ్మల్ని జయించాలనుకున్నావు కదా, ఇది పిల్లల మీద విజయం కాదు, మేమంతా పరాక్రమ సంపన్నులం, నీ మాయలు మా మీద పనిచెయ్యవు. ఆరు రుక్షంతి మాయాభిః ఉత్ శిశ్రుప్సంతి ఏ దివం తాన్ దస్యూన్ విధునోమ్యజ్ఞాన్ పూర్వస్మాచ్చ పదాదథః. మాయోపాయంతోనే మమ్మల్ని జయించాలి, మా స్వర్గాన్ని జయించాలి, స్వర్గలోకాన్ని హస్తగతం చేసుకోవాలి, ఇంకా పైపైన ఉన్నటువంటి లోకాలను కూడా జయించాలి అని మాయోపాయంతో యుద్ధంలో ప్రవేశిస్తే మిమ్మల్ని అందరినీ నేను అణగదొక్కుతా. ఎంత పైకి రావాలనుకుంటే అంత కిందకి మిమ్మల్ని కిందకి తొక్కేయగల శక్తి నా దగ్గర ఉన్నది అని దేవేంద్రుడు బలిచక్రవర్తిని బెదిరిస్తూ ఉన్నాడు. దొంగల్లాగా మాయోపాయంతో మమ్మల్ని జయించాలనుకున్నారే, ఇది సాధ్యం కాదు. మా పరాక్రమంతో మీరు పైలోకాలకు వెళ్లకుండా కిందకి తొక్కడానికి నేను సంసిద్ధమవుతున్నాను, చూసుకో ఓ బలిచక్రవర్తి అని వీరోచితంగా మాట్లాడుతూ ఉన్నాడు దేవేంద్రుడు. సోహం దుర్మాయినస్తేద్య వజ్రేణ శతపర్వణ శిరోహరిష్యే మందాత్మన్ ఘటస్వజ్ఞాతిభిః సహా. దుష్టమైనటువంటి మాయలు చేస్తూ ఉన్న నిన్ను ఇదిగో ఈ 100 అంచులు కలిగినటువంటి ఈ వజ్రాయుధంతో నీ శిరస్సుని ఖండిస్తా. ఎవరైనా పరాక్రమ సంపన్నులుంటే రాక్షసుల్లో నాతో తలపడచ్చు, రండి ఓ బలి, నీ అనుచరులతో కలిసి నా మీద యుద్ధానికి రా, ఏం చేస్తావో చూస్తానని వజ్రాయుధాన్ని ఎత్తి ఈ విధంగా పౌరుషంగా బలిచక్రవర్తితో మాట్లాడుతూ ఉన్నాడు. మరి బలిచక్రవర్తి ఆ మాటకి ఏం సమాధానం చెప్పాడో మళ్ళీ మనం తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.